నమస్కారం. హెచ్ఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రెండోసారి ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నామినేషన్ దాఖలు చేయడం. మీ అందరికీ మీ ద్వారా ఈ పామర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది. 5 సంవత్సరాలు ప్రజాసేవ చేసే అవకాశం 2019 ఎన్నికల్లో లభించారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వం సంకల్పం ఏదైతే ఉందో ఈ సమాజంలో ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళందరినీ ఆర్థికంగా సామాజికంగా ముందుకు తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే భావించారో దానికి అనుగుణంగానే ఈ 5 సంవత్సరాలు కూడా అడుగులేస్తూ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విధానం ఏదైతే ఉందో కులం మతం రాజకీయాలకు అతీతంగా ఏదైతే పరిపాలన అందించారో ఆ పరిపాలన అందించడంలో ఈ 5 సంవత్సరాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా ప్రజాప్రతినిధులైనటువంటి బాధ్యతని నెరవేర్చిన పరిస్థితులన్నీ కూడా ఈ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గ్రామ స్థాయిలో పరిపాలన వ్యవస్థ గాంధీజీ గారు ఏమైతే ఉన్నారో పరిపాలన వ్యవస్థని గ్రామ స్థాయిలోకి తీసుకొచ్చి ప్రజల అవసరాలు ప్రజలకి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి అందించాల్సినటువంటి ఇళ్ల స్థలాలు కానీ ప్రజలకు సంబంధించినటువంటి ఇల్లు కట్టుకునే దానికి కృషి చేయడం కానీ ఆ రోజు మహానుభావులు ఏవైతే కలగన్నారో దానికి అనుగుణంగానే అడుగులేస్తూ 5 సంవత్సరాలు కూడా ముందుకెళ్ళాం. అదేవిధంగా సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు ఈరోజు పామర్ నియోజకవర్గంలో ముందుకు తీసుకెళ్ళాం. ప్రజాసేవ అనేది దానికి పరిమితులు లేవు. ఈ రోజుతో ఇక్కడికి ఆ ప్రజాసేవ సరిపోయిందనుకుంటే కాదు, అది నిత్యం ప్రజాప్రతినిధిగా ప్రతిరోజు ప్రజలకి సేవలు అందిస్తూ ముందుకెళ్లాల్సిన బాధ్యత ప్రజలు ఇచ్చినటువంటి ఆ బాధ్యత ప్రకారం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. నిత్యం నేను ఒకటే మనం చేస్తా ఉన్నా, పామర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మమ్మల్ని సేవకుండా సేవ చేస్తానని చెప్తాను. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏమైతే సంకల్పించారో ఆయన అడుగు చేస్తూ ఆ పార్టీ విధానంలో కానీ ప్రజలకు అందించినటువంటి సేవల విషయంలో పారదర్శకంగా అవినీతి రహితంగా పరిపాలన 5 సంవత్సరాలు కూడా మళ్ళీ ప్రజలు బాధ్యత అడుగుతా ఉన్నాను. తప్పకుండా అవకాశం ఇస్తారని నేను చాలా పాజిటివ్గా భావిస్తూ ఉన్నాను. తప్పకుండా కూడా ఈ 5 సంవత్సరాలు పార్టీలో చేయాల్సిన కార్యక్రమాలు ప్రభుత్వంలో కొన్ని వాగ్దానాలు చేస్తుండొచ్చు, అది చేయలేకపోయి ఉండొచ్చు. కానీ ప్రజలకు నేనైతే చెప్పుకుంటా ఉన్నాను, ఏదైనా సమస్య కొన్ని న్యాయపరమైనటువంటి చిక్కులు కానీ సాంకేతికపరమైనటువంటి చిక్కుల వల్ల వచ్చిన సమస్యలో నేను చేయకపోతే తప్పకుండా కూడా మళ్ళా కూడా చేసి ఈ ప్రజల యొక్క మన్నలు పొందుతానని చెప్తాను. మా పామర్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన కుటుంబం అది. తప్పకుండా కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో కన్నా ఎక్కువ మెజారిటీతో నన్ను శాసనసభకు పంపిస్తారని చెప్పి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అదేవిధంగా వ్యక్తులైనటువంటి పామరు నియోజకవర్గ ప్రజల మీద నాకు విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని నేను ఎందుకంటే ప్రజా కార్యక్రమాల్లో నిత్యం మనం కూడా మార్పులు చేసుకోవాలి. ఆ విధంగానే మేము మార్పులు చేసుకుని ప్రతిరోజు కూడా ప్రజలకు అనుగుణంగా ముందుకెళ్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాను. ఈరోజు రెండోసారి పామరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా మా ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ గారితో కలిపి ఈరోజు నామినేట్ చేయడం